శుద్ధ నామానికి మహిమ కలుగాక. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14 వచనమండి. 14 వచనము, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నామానికి మహిమ కలుగాక. మోషే, దైవ సేవకుడైన మోషే 6 లక్షల మంది నడిపించేటప్పుడు తన జ్ఞానం మీద ఆయన ఆధారపడలేదు, తన బలం మీద ఆధారపడలేదు, తన శక్తి మీద ఆధారపడలేదు, కానీ దేవుని యొక్క సన్నిధి మీద ఆధారపడ్డాడు. కాబట్టి 6 లక్షల మందిని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. ప్రియక చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటున్నా, నువ్వు నడుస్తుంటే నీ నీడ ఏ విధంగా అయితే నీకు తోడుగా వస్తుందో, నీ ప్రయాణం అంతటిలో దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే నీకు విజయం కలుగుతుంది. నీ జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధితో నువ్వు నడుస్తుంటే నీ జీవితంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. దేవుని యొక్క సన్నిధి నీకు తోడు రావాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, దేవుని యొక్క సన్నిధితో నీతో వస్తాడు. నీ జీవితం అద్భుతమైన జీవితముగా మార్చబడుతుంది.